అప్పుడప్పుడు మన మెదడులో కొన్ని థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్‌ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి పక్కకు పెట్టాలని చెప్పేసి మనం వింటుంటాం గానీ, దాన్ని అసలు ఎట్లా అబ్జర్వ్ చేయాలా అని చెప్పేసి మనం కొంచెం కరెక్ట్‌గా తెలవదు మనకు. జనరల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఫర్ సపోజ్ మిమ్మల్ని ఒకళ్ళు హర్ట్ చేసిర్రు. హర్ట్ చేస్తే మీ మైండ్‌లో ఒక స్టోరీ నరేట్ అవుతుంటదన్నమాట. ఒక థాట్ అనేది విజువల్‌గా నరేట్ అవుతుంటది. ఏంటి అనంటే అరే! ఈయన్ని బేరియాలిరా ఇప్పుడు వీడిని. లేకపోతే వీడిని కూడా సేమ్ ఇట్లనే మోసం చేయాలిరా. ఎట్లా చేయాలిరా అని చెప్పేసి దాని గురించి ఒక థాట్ అనేది మీ మైండ్‌లో రన్ అవుతుంటది. అసలు మీకు ఆ థాట్ ఎందుకొచ్చిందిప్పుడు? అనేది ఫస్ట్ మీరు అర్థం జేసుకోవాలి. ఎక్కడనో డీప్ ఇన్‌సైడ్ మీ మైండ్‌లో ఎక్కడనో సబ్‌కాన్షియస్‌లో ఎక్కడనో మీ దగ్గర మీ మైండ్‌లో మీరు ఒక పవర్‌లెస్‌గా ఫీల్ అయ్యుంటారు. అంటే ఒక చేతకాని విధవ లెక్క ఫీల్ అయ్యుంటారు. భయపడుంటారు. లేకపోతే మీరక్కడ అసూయ చెందుంటారు. అంటే ఇన్‌సల్ట్‌గా ఫీల్ అయ్యుంటారు ఆ సీన్‌లో. కాబట్టి మీ మైండ్ నువ్వేం చేయలేవు అని జెప్పేసి చూపియడం కోసం అని జెప్పి ఇలాంటి థాట్స్ అనేటివి మీ మైండ్‌లో వస్తుంటాయి కావచ్చు. కాబట్టి ఆ థాట్స్‌ని అర్థం జేసుకోవాలి అసలు ఎందుకొచ్చింది అని జెప్పేసి. అర్థం జేసుకొని అప్పుడు మీరు ఆ థాట్‌ని ఇంప్లిమెంట్ జేయాలి. అసలు ఇప్పుడు ఈ థాట్‌ని గనక నేను ఇంప్లిమెంట్ చేస్తే వాడికి నష్టం జరిగిద్దా? నాకు నష్టం జరుగుద్దా? నాకు నష్టం జరుగుతది అని జెప్పేసి మీకు అనిపించినప్పుడు ఆ థాట్‌ని పక్కకు పెట్టేసేయండి. అవసరం లేదు ఆ థాట్ ఇగ. మీరక్కడ జడ్జిమెంట్ కోరుకుంటున్నారు అంటే మీరు ఆ జడ్జిమెంట్‌ని ఎట్లా కోరుకుంటున్నారు? దానికి మీరు ప్లాన్ జేసుకోవాలి. ఆ థాట్స్‌ని మీరు వచ్చేటట్టు చూసుకోవాలి. సో, ఆ థాట్స్‌ని ఇట్లా అబ్జర్వ్ చేయడం మనం ప్రాక్టీస్ చేసినామనుకో ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్ గూడా ట్రైన్ అయిపోతది.